అండ్ మళ్ళీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా తెలుసా, శ్రద్ధ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడుక్కో అని అంటే మీకు ఇంట్లో భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సహా నీ డ్రీమ్ నోట్బుక్ ఉండాలి. ఇంట్లో నీ డ్రీమ్ నోట్బుక్ ఉండాలి, గోల్స్ నోట్బుక్ ఉండాలి. ఒక్కరి దగ్గర ఉండదు, మేము బెట్టగంటుతున్న ఒక్కరి దగ్గర ఉండదు. నేను ఈ మధ్యకాలంలో సక్సెస్ అవ్వడానికి కారణమే నా డ్రీమ్ నోట్బుక్. ప్రతి సంవత్సరం నా వైఫ్ ఆర్డర్ చేస్తుంది 2 నోట్బుక్లు, 1000 రూపాయలకు ఒక నోట్బుక్, 2 నోట్బుక్లు ఆర్డర్ చేస్తుంది. ఒకటి ఆమెకు, ఒకటి నాకు ఇస్తుంది గిఫ్ట్. అండ్ జనవరి నుంచి మొదలు పెడతాం ఈ సంవత్సరం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. ప్రతి సంవత్సరం 25 గోల్స్ రాసుకుంటున్నా నేను. జీవితానికే 25 రాసుకుంటలేవు నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు నాకు చెప్పు. నాకు ఈ ప్రక్రియ అలవాట్లేదు టీసీఎస్లో ఉన్నప్పుడు, నాకు ఈ ప్రక్రియ అలవాట్లేదు చదువుకున్న కాలంలో, నాకు ఈ ప్రక్రియ అలవాట్లేదు నేను జాబ్ చేస్తున్న టైంలో. కానీ ఇది జాబ్ చేస్తున్న పర్సన్కు కూడా అవసరమే, ఆంట్రప్రినర్కు కూడా అవసరమే, ప్రతి పర్సన్కి అవసరం. యాక్చువల్గా ఎండి ఒక్కడే రాసుకుంటాడా గోల్స్? మనం రాసుకోవద్దా గోల్స్? మనందరం తెలుసా ఎక్కడెక్కడైతే జాబులు చేస్తున్నామో ఎండి గోల్స్ కోసం వర్క్ చేస్తున్నాం మనం అందరము. ఒక కంపెనీలో 3 లక్షల మంది, ఒక కంపెనీలో 6 లక్షల మంది, ఒక కంపెనీలో 1,00,000 మంది. ఎండి ఒక్కడే గోల్స్ రాసుకుండు, మిగిలిన వాళ్ళందరూ ఆ గోల్స్ కోసం వర్క్ చేస్తున్నారు. అది తప్పు కాదు. కానీ నేనేమంటా, నువ్వు సంపాదించిన సంపాదనకు నువ్వు గోల్స్ అండ్ డ్రీమ్స్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గోల్స్ అండ్ డ్రీమ్స్ రాసుకుంటే సరిపోతుందా? మైండ్లో గోల్ అండ్ డ్రీమ్ ఉంటే సరిపోతుందా? ఏమన్నా చేయాలనే తపన ఉంటే సరిపోతుందా? టైం వేస్ట్ బంద్ చేయాలి. ఎందుకు టైం వేస్ట్ బంద్ చేయాలో తెలుసా? ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, జాబ్ చేస్తున్నావు, జాబ్ను వదలలేవు. బికాజ్ అది మనీ ఇస్తుంది, మంత్లీ మనీని ఇస్తుంది, లైఫ్ గడుస్తుంది జాబ్తోని. జాబ్ని తక్కువ అంచనా వేయద్దు, జాబ్ సూపర్. సెకండ్, ఫ్యామిలీ ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి టైం పెట్టాలి, టమాటాలు తీసుకురావాలి, చింతపండు తేవాలి, బియ్యం తేవాలి. రెచ్చిపోయి నేను ఇప్పుడు ఖతర్నాక్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, చింతపండు నేను దేను ఆమె ఇంట్లోకి పోయి తోలు తీస్తుంది ఆమె, నిన్ను చింతపండు చేస్తుంది ఆమె. చెప్తున్నా, ఆమె ఏమనదు చక్కగా. అందుకే యూట్యూబ్ మిత్రులందరికీ చెప్తున్నా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ ఇల్లు ఇది, బ్రెయిన్లో గెలవాలంటే డ్రీమ్స్ రాసుకోవాలి, స్ట్రాంగ్ కావాలి. సెకండ్, యాక్చువల్గా మన ఇంట్లో వైఫ్ను గెలవాలి. వైఫ్ను గెలవలేం, ట్రై చేయకండి. ఇంట్లో నువ్వేం చెప్పాలో తెలుసా? మా ఇంట్లో నేను సెకండ్ ర్యాంకు, ఫస్ట్ ర్యాంక్ ఎవరు? వైఫ్. ఇచ్చేసేయండి వాళ్ళకు. నువ్వు ఇస్తేనేమో అదృష్టవంతునివి, ఇవ్వకుంటే వాళ్ళు పీక్కుంటారు. కాబట్టి తెలివి కల్లోడు ఎవడు తెలుసా? నీ ఇచ్చేసేయాలి, నువ్వే నంబర్ 1, నువ్వే నంబర్ 1 ఇచ్చేసేయాలి వాళ్ళకు. 2, వాళ్ళతోని కొట్లాట పెట్టుకోవద్దు. కొట్లాడి గెలిచిన మొగోడిని ఇప్పటిదాకా చూడలే నేను, నా చరిత్రలో వినలే. నేను వైఫ్తో కొట్లాడినా గెలిచిన, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. వాళ్ళ దగ్గర ఒక పాశుపతాస్త్రం ఉంటుంది, ఏంది తెలుసా? నువ్వు ఒక టాపిక్ మాట్లాడు, వాళ్ళు వేరే టాపిక్ అడుగుతారు. నువ్వు ఈ టాపిక్ మొదలుపెట్టు, 3వ టాపిక్ లేపుతారు. అన్ని మాట్లాడి అన్ని గెలికినావు అనుకో, లాస్ట్కి ఏడుస్తారు. చేంజ్ చేస్తారు తెలుసా? ఇంకొక పాశుపతాస్త్రం ఉంటుంది, నీతో మాటలు బంద్ చేస్తారు. ఇంకొక ఖతర్నాక్ అస్త్రం ఉంటుంది, వంట బంద్ చేస్తారు. ఇప్పుడు నీకు చుక్కలే. అందుకనేం తెలుసా? వాళ్ళతో ఇంకొకటి, వాళ్ళు తప్పు కాదు యాక్చువల్గా, వాళ్ళు తప్పు కాదు యాక్చువల్గా. మోస్ట్ టాలెంటెడ్ పీపుల్, మల్టీ టాస్కింగ్ చేయగలిగే శక్తి ఇచ్చిన పీపుల్ భగవంతుడు లేడీస్కి మాత్రం ఇచ్చండి, జెంట్స్కి ఇలా ఎందుకేలో తెలియదు. మనకు తెలియదు అది ఎందుకేలో, జెంట్స్కి అట్లా ఇయ్యలేదు. ఇక లేడీస్కి అర్థం కాని విషయం ఎప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు టీవీ చూస్తే టీవీ చూస్తావు, నీ ముఖానికి వేరే ఏం చేయవు. నన్ను దేవుడు ఇట్లా చేసిండు, నా దేవుడు ఏం చేసిండు? సింగిల్ టాస్కింగ్ పెట్టిండు, నీకు మల్టీ టాస్కింగ్ ఇచ్చిండు. నేనేం బీకాలి ఇప్పుడు? నేను టీవీ చూస్తే మీకు తెలియదు, జంట టీవీ మాత్రమే చూడగలుగుతాడు, వేరే వర్క్ చేయలేడు. అండ్ లేడీసు టీవీ చూస్తుంటారు, సీరియల్ చూస్తుంటారు, జడేస్తుంటారు, అటు కడి చేస్తుంటారు, పొయ్యి మీద 2 పెడతారు. ఎంత స్పీడ్ వర్క్. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చేస్తారు తెలుసా? నా మొగడు కూడా ఇట్లెందుకు లేడనుకుంటారు వాళ్ళు. లేడీస్కి అందరికీ మీకేం చెప్తున్నా తెలుసా? మీరు మొగోళ్ళతో కొట్లాడకండి, దేవునితో కొట్లాడండి. పోయి ఎందుకు ఇట్లా ఇచ్చినవి వినను అని. ఈ డిఫెక్టివ్ పీస్ను దేవుడు క్రియేట్ చేసాడు. నేనేం బీకలేను, నేను ఇప్పుడు మార్చలేను. నువ్వు నన్ను మార్చలేను, నేను నిన్ను మార్చలేను. అందుకని రిక్వెస్ట్, బిజినెస్ చేద్దామని ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళందరికీ 2వ పాయింట్ చెప్తున్నా, డ్రీమ్ అండ్ గోల్ ఉండాలి, టైం వేస్ట్ బంద్ చేయాలి, ఇంట్లో 0 కొట్లాటలు ఉండాలి. జీరో కొట్లాటలు ఉండాలి. హైలీ ఇంపాసిబుల్ అందరికీ కూర్చున్న వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా ఒక 100 సార్లు చెప్పిన ఈ పాయింట్,
ఈ బుక్ మ్యాండేటరీగా చదవాలి. మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ చదవాలి. ఏం బుక్ ఏంటి? ఏం బుక్? మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. లేడీస్ మెంటాలిటీ, జెంట్స్ మెంటాలిటీ మహాద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అందులో వాళ్ళ వీక్నెస్, మన వీక్నెస్లు మహాద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒక్కసారి వేణుభగవాన్ సార్ గట్టిగా చప్పట్లు, అందరూ గట్టిగా గట్టి కొట్టాలి బ్రదర్స్. 25 సంవత్సరాల కింద మొట్టమొదట గంపసార్తో ఇంపాక్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి వేణుభగవాన్ సార్. మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు. ఆయనను చూస్తే మీకు ఏజ్ ఏర్పడదు, కానీ 25 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. జోక్ చేస్తలేను. మీరు అడగాల్సిన క్వశ్చన్ సార్ నేను తెలుసా సార్ అంత ఖతర్నాక్ ఎట్లున్నారు మీరు? దానికి పాయింట్ ఏంది తెలుసా? నేనే మీకు చెప్తున్నా. నిస్వార్థంగా హెల్ప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అట్లనే ఉంటారు, సార్ లాగా ఉంటారు యాక్చువల్గా. అది ఇంపార్టెంట్ పాయింట్, అందరూ చెక్ చేసుకోవాలి. సో కమ్ బ్యాక్ టు ద కంటెంట్ ఇక్కడ. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా బిజినెస్ చేయాలన్న వాళ్ళకి అందరికీ ఏముండాలి? గట్టిగా చెప్పాలి పోయి, లేకపోతే సెషన్ బంద్ చేస్తా. డ్రీమ్ అండ్ గోల్ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏముండాలి? టైం వేస్ట్ బంద్ చేయాలి. సెకండ్ ఏం చేయాలి? థర్డ్ ఏం చేయాలి? పెండ్లాంతో కొట్లాడొద్దు. నేను నీకు చెప్తున్నా తెలుసా, పెండ్లాంతో కొట్లాడితే ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది అంటే నీ జీవితంలో ఊహించలేవు. ఎనర్జీ లాస్ అయినోడు బిజినెస్ను బిల్డ్ చేయలేడు. బికాజ్ బిల్డ్ చేయాలంటే ఎనర్జీ కావాలి, సేల్ చేయాలంటే ఎనర్జీ కావాలి, డీల్ క్లోజ్ చేయాలంటే ఎనర్జీ కావాలి, కనెక్ట్ చేయాలంటే ఎనర్జీ కావాలి. క్లోజర్ అంటే ఏం లేదు. డీల్ క్లోజర్ అంటే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం, ఒక పర్సన్కి ఇంకొక పర్సన్, నమ్మకాన్ని అమ్మడం. నేను నమ్మిన ప్రోడక్ట్ మంచిది అని అమ్మడము, నేను నమ్మిన కంపెనీ మంచిది అని ట్రాన్స్ఫర్ చేయడము, నేను నమ్మిన ఇండస్ట్రీ ఖతర్నాకు కొంటే ఖతర్నాక్ అవుతావని ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అ డీల్ క్లోజర్. నీ ముఖానికి ఎనర్జీ లేనప్పుడు ఏం ట్రాన్స్ఫర్ చేస్తావు? ఆ ఎనర్జీ ముందు రోజు రాత్రి దుర్గామాత ఇంట్లో వీక్కున్నది, నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు ఇప్పుడు? నువ్వు మొత్తం ఎనర్జీ లేని మనిషివి నువ్వు. ఎనర్జీ చచ్చిపోయింది బయట. కాబట్టి థర్డ్ పాయింట్, హౌ టు హ్యాండిల్ వైఫ్ అనేది నేర్చుకోండి ప్రేమతో. ఏం లేదు, వాళ్ళు ఈజీగా పడిపోయే విషయాలు 2-3 చెప్తా వినండి. నాకు ఇంట్లో కొట్లాటలు లేవు, ఇట్లా చెప్పే మొగోళ్ళు చాలా తక్కువ మంది. ఏం లేదు, మధ్యలో వాళ్ళను పొగడాల, రైట్ ప్లేస్ చూసి. అబద్ధాలు చెడ్డ ఓ మామూలు శారీ కొట్టుకొచ్చినప్పుడు మస్తుంది శారీ కొడుతుంది ఆయన ఆమె. యాక్చువల్గా చిన్న అప్రిసియేషన్స్ 2-3 నెలలకు ఒకసారి చిన్నగా వాళ్ళని బయటకు తీసుకుపోవడము, మంచిగా మాట్లాడడము. అప్పుడప్పుడు ఫ్యామిలీ వెకేషన్ బయట 2-3 రోజులు తిరిగినప్పుడు ఆ మానవ సంబంధాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు ఖచ్చితంగా పిల్లలతో ఆడుకోవడము, వైఫ్తో డిస్కషన్. కొంచెం మొబైల్లో ఎవరో తెలియని వ్యక్తితోని, మొగోడో ఆడోడో తెలియని వాళ్ళతో డిస్కషన్స్ ఎందుకు? పెళ్ళాంతో మాట్లాడవచ్చు కదా. ఇక్కడ తప్పదే అంటున్న. అడిక్షన్ టు మొబైల్, సార్ చెప్పింది చాలా పవర్ఫుల్. టైం వేస్ట్ మొబైల్ టోటల్గా. అండ్ ఇక్కడ సెకండ్ టైం ఇన్వెస్ట్మెంట్. థర్డ్ చిన్న పాయింట్ అయినా పవర్ఫుల్. కావాలని సేల్స్ వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నా నేను. నా సేల్స్ సెషన్స్ రెగ్యులర్గా విన్నోళ్ళు ఇంట్లో వైఫ్తో కొట్లాటలు తగ్గించినారు. ఎవరైతే తగ్గించినారో వాళ్ళ సేల్స్ పెరిగినాయి, నంబర్స్ పెరిగినాయి, అర్నింగ్స్ పెరిగినాయి జనాలకు. మొన్నొక రియల్ సినారియో జరిగింది నా లైఫ్లో. ఒక కంపెనీలో దగ్గర 20 ట్రైనింగ్లు ఇచ్చినప్పుడు ఒక పర్సన్ రెగ్యులర్ చెప్తా ప్రతిసారి, వైఫ్తో కొట్లాడొద్దు, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వైఫ్తో కొట్లాడొద్దు, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. నేనేం చేస్తున్నా తెలుసా మీకు? మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ మాటను కూర్చోబెడుతున్నా. నాకు తెలిసి చేస్తున్నా నేను యాక్చువల్గా దాన్ని. ఇంట్లో పోయినప్పుడు కొట్లాడినప్పుడు గుర్తొస్తుంటుంది. అయితే ఒకరోజు ఆయన ఏం చేసిండు, వైఫ్ని తీసుకొచ్చిండు సెషన్కు. నాకు తెలియచ్చు, నాకు చూపించలేదు, చెప్పలేదు, గ్రూప్లో కూర్చుంది ఆమె. నేను మళ్ళీ యాజ్ యూజువల్గా సేమ్ టాపిక్ కంటిన్యూ చేసాను. మధ్యలో టచ్ చేస్తా, ఈ టాపిక్ గ్యారంటీ టచ్ చేస్తా. ఎందుకంటే కోట్లు సంపాదించినా ఇంట్లో ప్రేమ లేకుంటే నీ కోట్లు వేస్ట్, నాశనం కోట్లన్నీ. రోజు లొల్లులు పెట్టుకున్నానికి బీపీ షుగర్ గ్యారంటీ, నీ కోట్లు వేస్ట్. అండ్ లాస్ట్లో మీరిద్దరే ప్రశాంతంగా బతకాల్సి ఉంటుంది. పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. హాస్పిటల్లో పడ్డ రోజు రిలేటివ్స్ యాపిల్ తెచ్చి ఇచ్చిపోతారు. కొడుకులు ఎవరైనా మన్మరాలు ఉంటారు కదా, వచ్చి ఒక పూట ఉండిపోతారు. నీ పక్కన రోజుల తరబడి ఉండి నీకు సేవ చేసే వ్యక్తి నీ భార్య, భార్యకు భర్త. అందుకని వాళ్ళని ప్రేమగా చూసుకోవడం ఉండాలి. ఇవన్నీ చెప్పినాక వాళ్ళిద్దరు వచ్చిర్రు, ఫోటో దిగిర్రు. ఆమె లేడీ ఏం చెప్పింది తెలుసా? నాకు ఆనందపడ్డ విషయం అది. యాక్చువల్గా చాలామంది చెప్పారు అట్లా. నాకు ఆ లేడీ అయితే పర్టికులర్ చెప్పింది, సార్ మా ఆయన మారిండు, ఎందుకో అనుకుని అర్థం కాలే, మీ సెషన్స్ వల్ల సార్ అన్నాడు. మనీతో సహా ఇంట్లోళ్ళని బాగా చూసుకోవడంతో సహా సొసైటీని బాగా చూడడం, ఆ తర్వాత స్పిరిచువల్ యాంగిల్ ఉండడము. చచ్చిపోయేటప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతూ నా లైఫ్లో ఏ టెన్షన్ లేదు అన్నోడు ఖతర్నాక్ మనిషి. అదర్వైజ్ అన్ని టెన్షన్లతో పోతే ఎట్లా మనం?